ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కే లేచి జర్నీ స్టార్ట్ చేసాం. అంటే స్టార్ట్ అయ్యేసరికి 5 అయిందిలే. సో అక్కడ నుంచి కేరళ వచ్చేసా. కేరళ వచ్చిన తర్వాత ఎడక్కల కేవ్స్ అని చెప్పేసి ఒకటి ఉంది, పోయా. మొత్తం బాగానే ఉంది, తెలుగులు కూడా తగిలారు. సో అక్కడి నుంచి అది ఒక బీచ్కి వద్దామని చెప్పేసి సో ఇటు ఓషన్ సైడ్ వచ్చా. మొత్తం రెయిన్, వయనాడు ఉంది కదా, అదంతా ఫుల్ రెయిన్ పడ్డది. 70 to 80 కిలోమీటర్స్ అనుకుంటా దగ్గరగా. మొత్తం చైన్ అంతా డ్రై అయిపోయింది. లక్కీగా మన దగ్గర చైన్ స్ప్రే ఉంది, ఇబ్బంది అనేది మర్చిపోలేదు లాస్ట్ టైం లాగా. దోమలు కొడుతున్నాయి, అది టెంట్ వేసుకోవడం బెటర్. లైట్ ఇది అది సంగతి. మొత్తం డ్రై అయింది. బీచ్ సైడ్ వద్దామని చెప్పేసి వచ్చా. బాగానే ఉంది. ఒక మంచి బీచ్ ఒకటి తీసుకొని జనాలు లేని ప్లేస్లో టెంట్ వేసుకున్నారు. ఇదే టెంట్ పడుకున్నాం. ఫస్ట్ ఆడ వేసుకున్న కొంచెం నేల గట్టిగా ఉంటుందని అనుకుంటే వద్దులే, మలయాళంలో చెప్పిండు నీళ్ళు వస్తాయని. ఫస్ట్ అసలు ఇక్కడ కిందకు వచ్చావని చెప్పేసి అన్నాడు. మలయాళం తెలియదంటే తర్వాత ఎందుకో ఏమనుకుంటుందో తెలియదు. సో తర్వాత ఇక్కడ వేసుకో, ఇక్కడ నీళ్ళు వస్తాయి అక్కడ అని చెప్పాడు. నేను కాసేపు గూగుల్ జెమినీ ఓపెన్ చేసి అలా కూడా చేసా. అదేమో నువ్వు చెప్పేది స్టాండర్డ్ మలయాళం కాదంటుంది. సో ఇంకేం చేస్తాం, అది సంగతి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే, సో వీళ్ళ సైడ్ ట్రెడిషనల్ కాదు, చాలామంది యూత్ చేసుకునే డ్రెస్సులు ఎట్లున్నాయంటే పాత సినిమాలో ప్రభుదాస్ చేసుకుంటాడు చూసినవా, అదే ముత్కాల అనుకుని డాన్స్ అవుతాడే ప్రభుదేవా. సో అటు సైడ్ అలాగున్నాయి. మొత్తం లూజ్గా బ్యాగీ జీన్స్లు వేసుకొని, లూజ్ టీషర్ట్లు వేసుకొని, ఆల్మోస్ట్ అందరంతలాగే ఉన్నారు యూత్ అంతా. సో రేపైతే కన్యాకుమారి పోతున్నాం. సో కన్యాకుమారి త్రివేణి సంగమం చూసి పోతే సైడ్ రామేశ్వరం పోయి అటు నుంచి నైట్ ఒక స్టే చేస్తారు రూమ్ తీసుకొని. అక్కడ సమస్య ఏంటంటే ఒక్కడికే సోలో జర్నీ చేస్తే ఖర్చులు ఎక్కువ మచ్చా. గ్రూప్గా జర్నీ చేసామనుకో లాస్ట్ ఎట్టంటే మొత్తం తగ్గించుకోవచ్చు. తిండి ఖర్చు అడుగు పెట్టుకున్నాం, రూమ్ ఇచ్చారు షేర్ చేసుకోవచ్చు. పర్ పర్సన్కి వచ్చి వాడు 1200 తీసుకున్నా చేసి 400 పడుతుంది. నేను పోతే ఎంత బదులు అయినా కానీ అందుకంటే తగ్గిడావడు. అది సంగతి. టెంట్ కూడా బొంగాలే ఉంది. సరే మరి రేపు కన్యాకుమారి పోయిన తర్వాత వీడియో పెడతాలే.